హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా వెలుగు పేపర్లో వార్తలను చూద్దాం. ఎమ్మెల్సీ కవిత గారు నిన్న సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. నా పైన బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఒక పెద్ద నాయకుడు కుట్ర చేస్తాడు, ఆయన అండదండలతోనే నల్గొండకు సంబంధించి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే, నల్గొండలో పార్టీ అన్ని సీట్లు ఓడిపోవడానికి కారణమైన మాజీ మంత్రి లిల్లీపుట్ వ్యాఖ్యలు చేస్తున్న ఆయన ఒక లిల్లీపుట్ నాయకుడు అన్నారు కవిత గారు. అంటే ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు, అంతకుముందు ఎంపీగా పనిచేశారు. మీరు ఢిల్లీ దాకా పోయి చాలా లిల్లీపుట్ వ్యవహారాలు చేశారు. అంటే లిల్లీపుట్ అంటే ఏంది అంటే జగదీష్ రెడ్డిని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయన పేరు తీసుకోవాలని నల్గొండలో గెలిచిన ఏకైక వ్యక్తి ఆయనే. ఆయనట మొత్తం నల్గొండ జిల్లాలో సీట్లు ఓడిపోవడానికి కారణం ఆయనట. ఈరోజు మిమ్మల్ని ఏమంటారో తెలుసా? తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడానికి, తెలంగాణలో బీఆర్ఎస్కి ఒక్క ఎంపీ సీట్ రాకుండా జీరో రావడానికి కారణం ఎవరు? మీరు కాదు, మీ లిల్లీపుట్ వ్యవహారాలు కాదు అనేది అంటారు. ఈరోజు ఎంత దారుణం అంటే ఆయన ఒక ఉద్యమకారుడు, ఉద్యమ నాయకుడిగా జగదీష్ రెడ్డి పనిచేసిండు, మంత్రిగా 10 ఏళ్ళు పనిచేసిండు, ఇప్పుడు ఎమ్మెల్యేగా పనిచేస్తాడు. ఎంత మీకు చులకనైతే మటుకి, అంటే ఎంత మీ కుటుంబ సభ్యుడు కాకపోతే మటుకి అంత చీఫ్ విమర్శలా ఆయన అనలేడా? అందలుచుకుంటే అంటే మీకు వ్యతిరేకమైతే, మీ కుటుంబానికి వ్యతిరేకమైతే కోదండరామ్ లిల్లీపుట్ అవుతారు. కోదండరామ్ బండి కింద నడిచే కుక్క అన్నాడు కేసీఆర్. బండి కింద నడుచుకుంటూ పోతున్న కుక్క బండిని నేనే నడుపుతున్నా అనుకుంటుంది. కోదండరామ్ కూడా ఉద్యమాన్ని నేను నడిపినా అనుకుంటుండు, కానీ నేను నడిపింది బండి అని ఆయన అన్నాడు. ఈటల రాజేందర్ ఉద్యమకారుడు, ఆయన ఎట్లా అవమానించారు? ఈరోజు జగదీష్ రెడ్డి పైన మరి కూడా అదే కుట్ర జరుగుతుందో తెలియదు. కానీ కవిత కీలకమైన వ్యాఖ్యలు, అంత సంచలనమైన వ్యాఖ్యలు చేస్తే నమస్తే తెలంగాణలో వార్త లేదు. ఇవాళ ఈరోజు వార్త లేదు నమస్తే తెలంగాణలో. ఖండించిన నాయకుడు లేడు. ఎట్లా అంటారు? 10 సంవత్సరాలు మంత్రి చేసిన వ్యక్తిని లిల్లీపుట్ నాయకుడని. నువ్వు ఢిల్లీ దాకా పోయి మద్యం స్కామ్ చేస్తే దాన్ని ఏమనాలి మరి? మీ వల్లనే ఈరోజు పార్లమెంట్లో ఒక లోక్సభ మెంబర్ లేడు అంటే కవిత అనే కారణం అని చాలామంది బీఆర్ఎస్ నాయకులు అనుకుంటున్నారు. ఇంకా ఆమె ఏమంటుంది? బీఆర్ఎస్లో ఉన్న ఒక పెద్ద నేత కుట్ర బానిండట. ఆ పెద్ద నేతడు చెబితే పై ఏంతోనేది మళ్ళీ లిల్లీపుట్ నాయకుని గురించి ఎందుకు మాట్లాడాలా? మీ దృష్టిలో ఆయన లిల్లీపుటేనే, మరి ఆ పెద్ద నేత గురించే మాట్లాడితే అయిపోద్దిగా. అంటే మీరు పెద్ద నేతలు బాగానే ఉండాలా, కానీ మధ్యలో వచ్చిన వాళ్ళు లిల్లీపుట్లు లల్లీపుట్లు అవుతారు. ఇదే మీ రాజకీయం. కానీ దురదృష్టవశాత్తు బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యం లేదు అనడానికి కారణం చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ చిన్న కామెంట్ చేస్తే సస్పెండు, బర్తరఫ్, తాటికొండ రాజే బర్తరఫ్, అనేక మంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు బర్తరఫ్ రైతులు సస్పెండ్ అవుతారు. ఇంత పెద్ద పెద్ద కామెంట్లు చేస్తుంటే ఆమె పెద్ద నాయకుడు కుట్ర చేసిండు, కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నారు అంటే కేసీఆర్కి అత్యంత సన్నిహితుడైన జగదీష్ రెడ్డి లిల్లీపుట్ అంటే వార్త లేదు, సస్పెన్షన్ కాదు, సోకాదు లేదు. అంటే ఎడిపోతున్న బీఆర్ఎస్ పార్టీ ఏందామని పెట్టుకొని ఇంకా మరి ఎందుకు సస్పెండ్ చేయరు? మిగతా నాయకుల పైన చర్య తీసుకున్నట్టు ఆమె పైన ఎందుకు తీసుకోరా? నాకు తెలిసి బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత ఇంతగానం కాంట్రవర్షియల్ కామెంటు, ఇంతగానం కేసీఆర్ పైన అంటే పార్టీ పైన దాడి చేసిన వ్యక్తి ఏమైనా ఎందుకు సస్పెండ్ చేయరు? సస్పెండ్ చేయకపోగా టీ న్యూస్లో కానీ నమస్తే తెలంగాణ వార్త లేదు ఈరోజు. కనీసం దాని గురించి ఖండం లేదు. అంటే ఏం చేస్తారో మీరు? మీ బిడ్డ కాబట్టి వెనకేసుకొస్తారా? అంటే మీ కుటుంబ సభ్యులలో మీ గొడవలు బయట వాళ్ళ మీద రుద్ది వాళ్ళని ఏది పడితే అది మాట్లాడితే వార్త ఉండదు, మాట్లాడరు, సోకాదులు ఉండవు. అటు ఎమ్మెల్సీ కవిత గారు కూడా మాట్లాడేటప్పుడు ఆలోచించుకొని మాట్లాడాలా. నల్గొండలో అట జగదీష్ రెడ్డి ఉమ్మడి నల్గొండలో సీట్లన్నీ ఓడిపోవడానికి కారణం ఆయననట. అత్యవసర ఓట్లతో గెలిచిండట. మరి రాష్ట్ర వ్యాప్తంగా సీట్లు ఓడిపోవడానికి మీరు కాదు కారణం. నిజామాబాద్లో మీరు ఏ ఎసరుతో ఓడిపోయారు? అసలు మీరు పోటీ చేయడానికే భయపడరు. మొన్న ఎంపీ ఎన్నికల్లో, ఎమ్మెల్యే ఎన్నికల్లో, ఎంపీ ఎన్నికల్లో పోటీ చేస్తే తుక్కు ఓడిపోతానని మరి పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఈరోజు కారణం ఎవరంటే కవిత అంటున్నారు. మరి దానికి ఏమంటారు మీరు సమాధానం అనేది? ఇలా తెలంగాణ వాదులు, తెలంగాణ ఉద్యమకారులు అడుగుతున్నారు. ఉట్టినే అడ్డగోలుగా ఆయనే మధ్యలో వచ్చే నాయకుడు కాదు జగదీష్ రెడ్డి. మీకంటే ముందు నుంచి పార్టీలో ఉండు, మీకంటే ముందు నుంచి కేటీఆర్, మీకంటే ముందు నుంచి ఆయన ఉద్యమంలో ఉండు. తినక ఉద్యమాలు చేసిన నాయకులు వాళ్ళు. ఏది పడితే అది మీకు నచ్చలేదని మాట్లాడితే అయిపోతే. ఇదే జగదీష్ రెడ్డిని కదా మీరు 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నప్పుడు జగదీష్ అన్న అద్భుతం అనేంటి. అంటే మీకు వ్యతిరేకంగా మాట్లాడితే, మిమ్మల్ని ప్రశ్నిస్తే లిల్లీపుట్లు అవుతారు. ఇది ఆమె చెబుతుంది. ఒక పెద్ద నేత కుట్ర బానిండు, నా ముందు చావు తెలివితేటలు ప్రదర్శించొద్దు అని కవిత చెప్తుంది. మిమ్మల్ని తెలంగాణ సమాజం ఏమంటుందో తెలుసు. తెలంగాణ సమాజం ముందు నీ సావు తెలివితేటలు ప్రదర్శించబోకండి. ఈ ఎపిసోడ్ అంతా ఒకటైతే
అసలు ఎందుకు వ్యాఖ్యలు చేస్తుందేమో, దీని వెనక ఎవరు ఉన్నారని ఒక ఆరాధిస్తే దీని వెనక ఏబిఎన్ రాధాకృష్ణ గారు వ్యాఖ్యలు లెక్క ఉన్నాయని జగదీష్ రెడ్డి గారు చెప్పిన వాస్తవం అనిపిస్తుంది. ఏబిఎన్ రాధాకృష్ణ, వేమూరు రాధాకృష్ణ గారు ఇప్పటికే ఒక నాయకురాలిని పక్క రాష్ట్రంలో బకరా చేసేసిండు. అన్న మీదకి ఎగేసి పిలిచి మాట్లాడి ఇట్లా పెట్టు అట్ట. ఎవడన్నా మీడియా వాళ్ళని పట్టుకొని మీడియా వాళ్ళతో నేను కుక్కతోక పట్టుకొని గోదావరి ఎత్తానంటే కాదు. అది మీడియా అధినేతలు చెప్పిన సలహాలు పట్టుకుంటే మీరు ఎందుకు పనికిరారు? ప్రజలను నమ్మండి, ప్రజాక్షేత్రంలో ఉద్యమాలు చేయండి. అది తప్ప ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పిండు కాబట్టి స్క్రిప్ట్ ఇచ్చిండు కాబట్టి నేను తిడతా. జగదీష్ రెడ్డి మొన్న ఏబిఎన్లో రాసిన అది కొత్త పలుకు మీద కామెంట్ చేసిండు కాబట్టి, ఆయన మరుగుజ్జు నేత అని ఏబిఎన్ రాధాకృష్ణ రాసిండు కాబట్టి ఆయన చెప్తే నేను తిడితే నాకేదో పెద్ద పబ్లిసిటీ ఏబిఎన్ అనుకుంటున్నాను. ఏబిఎన్ని ఆంధ్రజ్యోతి పేపర్ని తెలంగాణలో ఎవడు పట్టించుకోడు. తెలంగాణలో పాంప్లెట్ అది. ఎవరు పాంప్లెట్? చంద్రబాబు నాయుడు గారు పాంప్లెట్ అది. కాబట్టి మీరు ఆయన నమ్మి ఆయన చెప్తే ఏదో అయింది, ఇక ఆయన ఎలివేషన్ ఇస్తే జనాలు ఓట్లు వేస్తారంటే జనాలు ఆయన ఎలివేషన్ ఎంత ఇస్తే అంత మీకు నష్టమే. పక్క రాష్ట్రంలో ఇస్తాడు షర్మిలా గారికి ఇచ్చి 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 తీసిపోయి ఆమెని గోదావరిలో లేదు కృష్ణాలోగా సముద్రంలో పడేసిండి. ఎందుకు పనికి రాకుండా అయిపోయింది. మీరు అదే అవుతారు. కాబట్టి మీరు ఏబిఎన్ఓలో లేకపోతే ఇంకొకళ్ళు చెప్తానో ఇంకొక పత్రికలో టీవీ ఛానల్లో లేకపోతే పక్క పార్టీ వాడు చెప్పిన స్క్రిప్ట్తో పట్టుకొని మాట్లాడితే రాజకీయాలలో నడవదు అది. ఇది ఒక వార్త. కాళేశ్వరం పాపం కేసీఆర్దే. బ్యారేజీల నిర్మాణం నుంచి కాంట్రాక్టుల అప్పగింత దాకా అంతా ఆయన ఇష్టారాజ్యమే. భారీగా ఆర్థిక అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, కమిషన్ నివేదికలో సంచలన విషయాలు నేడు కేబినెట్లో చర్చ. ప్రతి చిన్న పనిలోనూ కేసీఆర్ జోక్యం ఉంది. మేడిగడ్డ వద్ద బ్యారేజీ వద్దన్న ఎక్స్పర్ట్ కమిటీ నివేదికను తొక్కిపెట్టారు. బ్యారేజీలో నీటిని నింపాలని ఆయన ఆదేశించారు. అన్నారం, సుందిళ్ళ లొకేషన్లు కావాలని మార్చారు. దానికి తగ్గట్టుగా పనులు కాంపోనెంట్లను పెంచి అంచనాలను భారీగా పెంచారు. ఇప్పుడు ఇవన్నీ ఏమైనా కాగితాలనే ఉట్టి మాటలైనా అర్థం కావట్లేదు. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ వచ్చిందని కొన్ని పత్రికలు రిపోర్టు అసలు సీల్ దీగతాలకే చెప్తున్నారు. సీల్డ్ కవర్లో ఆయన రిపోర్ట్ ఇచ్చిండు. అయిపోయా కేసీఆర్ దీంటికి అన్నారు. మరి ఆ కేసీఆర్ రిజెక్ట్ చేసిన ఎక్స్పర్ట్ కమిటీ వద్దు అన్నాక కూడా దాన్ని తొక్కిపట్టారు రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఏమైనా సేకరించిందా మరి కాళేశ్వరం కమిషను? కాళేశ్వరం కమిషను అసలు ఎంక్వైరీ అంతా విచిత్రమైన పరిస్థితి ఉంది. కేసీఆర్ని నోటీస్ ఇచ్చి విచారణకు పిలవకుండానే విచారణ రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి రెడీ అయిన కాళేశ్వరం కమిషను తర్వాత మళ్ళా ఇదంతా పరువు పోయేటట్టుందని పిలిచారు. పిలిచి ఏం చేశారు? ఒకటే దాని చుట్టూ తిరిగింది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు, ఎంక్వైరీ మొత్తం. ఏంది? క్యాబినెట్ అనుమతి ఉందా లేదా? క్యాబినెట్ అనుమతి లేదట కదా. ఇదే కమిషను. అరే క్యాబినెట్ అనుమతి ఏముంటుందో? కేసీఆర్ పెట్టుకున్న క్యాబినెట్ మంత్రులు ఉంటారు. అనుమతి ఉండదా? కేసీఆర్ చెబితే అనుమతి ఇయ్యరా క్యాబినెట్ వాళ్ళు? ఈరోజు ఉన్న రాజకీయాలలో ఏదన్నా ఒక క్యాబినెట్ మంత్రి ఏ రాష్ట్రంలో అయినా, అది 2 తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రిని కాదని క్యాబినెట్లో పెట్టిన ఎజెండాను వ్యతిరేకించే నాయకుడు ఉందా? అది అయిద్దా? ఒక్కడ కూడా వ్యతిరేకించదు. తల ఊపుతారు. గొర్రెల లెక్క తల ఊపడం తప్ప ఇది కాదు సార్, ఇది నేను తిరస్కరిస్తున్నా, నేను ఒప్పుకోవట్లేదని సంతకం పెట్టే నాయకుడు కానీ మంత్రి ఉండాడు. ఇది క్యాబినెట్ అప్రూవల్ చుట్టూ తిరిగింది. ఇది మరి ఏ మేరకు ఉంటుందో కానీ మొత్తం పాపం అంతా కేసీఆర్దే అంటున్నారు. మరి పాపం అంతా కేసీఆర్ది అయితే ఏం చర్య తీసుకుంటారు? మరి అంత పాపం అంతా కేసీఆర్ది అయినప్పుడు కేసీఆర్ని పిలవకుండా రిపోర్ట్ సబ్మిట్ చేయడానికి ఎందుకు సిద్ధమైంది? తర్వాత ఎందుకు కేసీఆర్ని పిలిచారు? ఇదంతా తేలాల్సి ఉంది. ఈరోజు క్యాబినెట్ మీటింగ్లో ఇదే సింగిల్ ఎజెండా అట. క్యాబినెట్ మీటింగ్లో కాళేశ్వరం నివేదిక వచ్చింది. ఏం చేద్దాం? డైరెక్ట్గా ఏసీబీతోనే ఇన్వెస్టిగేషన్ చేపిద్దామా? సిఐడితో చేపిద్దామా? లేదా స్పెషల్గా సిట్ వేద్దామా? సిట్ వేసి కేసీఆర్ కుటుంబాన్ని గుంజే కార్యక్రమం చేద్దామా? రిపోర్ట్ ఏముంది అనే విషయాలపైన సమరీ రాయటం కోసం ఒక 3 అధికారులతో కమిటీ వేశారు. జిఏడి డిపార్ట్మెంటు, లా డిపార్ట్మెంటు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులతో. ఆ కమిటీ కూడా ఇవాళ రిపోర్ట్ ఇస్తాట ఈరోజు క్యాబినెట్కి. దానిపైన ఈరోజు కీలకమైన డెసిషన్ వచ్చే అవకాశం ఉంది క్యాబినెట్ నుంచి. సిట్టా లేదా ఏసీబీఆ సిఐడి అనేది. ఇది ఒక వార్త. అయితే కేసీఆర్ చిత్రుల మాటలనే కవిత మాట్లాడుతున్నది. ఆమెకు నా సానుభూతి అని జగదీష్ రెడ్డి చెబుతుండు. నేను చావు తప్పి కన్ను లొట్టబోయి గెలిస్తే కొందరు అసలు గెలవలేదు కదా. కొందరంటే ఆమె అసలు గెలవలేదు కదా. లేక లీక్ అవడానికి బాధ్యులు ఎవరో కవితకే తెలియాలి. అసలు ఆమెకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెనే అడగాలని కామెంట్ చేసిండు జగదీష్ రెడ్డి. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆశ ఎక్కువైతే ఈ పరిస్థితి అవుతుంది. ఒకసారి ముఖ్యమంత్రులు కావాలంటే ఎట్టయిద్దరు? రైట్. కేటీఆర్ కవిత మధ్య ఆస్తులు పంచాయతీ వచ్చిందట. అది తీర్చలేక కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైందని మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడు అదును కోసం హరీష్ రావు కాపు కాసి కూర్చోండట. ఇది 3 ముక్కల ఆట జరుగుతుంది బీఆర్ఎస్లో. రైట్. నమస్తే తెలంగాణ చూద్దాం. బనకచర్ల ఆదాని బిగ్ డీల్.
రివర్ లింకులో పవర్ గేమ్, బాబు తాపాత్రం, రేవంత్ మౌనం వెనక కార్పొరేట్ చక్రం, విద్యుత్ ప్రాజెక్టుల కోసం నీళ్లు తరలింపే అసలు రహస్యం. ఇది బనకచెర్ల ఆదాని బిగ్ డీల్ ఉందట. అంటే బనకచెర్ల వెనక బిగ్ స్కెచే ఉంది. ఆదానికి సంబంధించిన పవర్ ప్రాజెక్ట్కి నీళ్లు సరఫరా చేయడానికి ఈ తపన, ఈ తాపాత్రం, ఈ ఢిల్లీ చుట్టూ తిరగటం, మేనేజ్ చేయటం చంద్రబాబు నాయుడు గారు రైతుల కోసం కాదనేది నమస్తే తెలంగాణ ఒక వార్త రాస్తుంది. రైతుల కోసం, ఆయకట్టు కోసం కాదు, ఆ పేరు చెప్పి బనకచెర్ల నీళ్ళని తీసిపోయి గోదావరి నీళ్ళని కృష్ణాలో నింపి, కృష్ణా నుంచి మళ్ళీ నాగరిసాగర్ కుడికాల ద్వారాగా బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్కి తరలించి అక్కడ నుంచి ఆదానికి సంబంధించిన విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలకి నీళ్లు పంపే కార్యక్రమం ఒక డీల్ ఉంది. ఇది ఫస్ట్ నుంచి అన్నదే కాంట్రాక్టుల కోసం, కమిషన్ల కోసం అనేది ఉంది కదా. మరి ఇక ఆదాని బిగ్ డీల్ ఉందంటే ఆదాని కేంద్ర ప్రభుత్వాన్ని మేనేజ్ చేస్తారు, దాంట్లో పెద్ద డౌట్ ఏముంది. బనకచెర్ల లింక్ ప్రాజెక్ట్ అంచనా వ్యయం 80,000 కోట్లు. ఇంత వెచ్చించిన సాగులోకి వచ్చే కొత్త ఆయకట్టు అత్యల్పమే. బనకచెర్ల ప్రాజెక్టు కింద ప్రతిపాదిత ఆయకట్టుకి ఇప్పటికే కృష్ణా నుంచి నీరంతుంది. ఇంకోవైపు ప్రాజెక్టుకు కేంద్ర సంస్థలే అనుమతులు నిరాకరిస్తేనే బనకచెర్ల కోసం ఎందుకు ఈ తాపత్రయమో. బాబు రేవంత్ ఉత్సాహం దేనికోసం, అటు ఇటు ఆదాని, ఇది సంగతి అని చెప్పి ఒక వార్తని ఇచ్చారు. ఈ బనకచెర్ల బిగ్ స్కెచ్ ఏంటంటే కాంట్రాక్టర్లు ఫస్ట్ నుంచి ఏపీలో ఉన్న మేధావులు, కొంతమంది పొలిటికల్ పార్టీ నాయకులు, ప్రజా సంఘాలు కూడా ఆరోపణలు చేస్తున్న. సిపిఐ పార్టీ నారాయణ అయితే డైరెక్ట్గా కామెంట్ చేసిండు, ఈ బనకచెర్ల కేవలం కాంట్రాక్టర్ల కోసం, కమిషన్ల కోసం కట్టే ప్రాజెక్టు, రైతుల కోసం కాదని. తెలుగుదేశం పార్టీని అభిమానించే కొంతమంది వ్యక్తులు కూడా చెబుతున్నారు, మేధావులు చెబుతున్నారు, రైతు సంఘాలు చెబుతున్నాయి. తక్షణమే ఆపండి బనకచెర్ల, ఇది గుదిబండ కాబోతుంది. ఈ గుదిబండ ఎందుకు చేస్తున్నాడు, దీని వెనక తాపత్రయం ఉంది, కాంట్రాక్టర్లు, కమిషన్లు. ఇక దీనికి ఏం చెప్తున్నారు, తెలంగాణ వ్యతిరేకిస్తుంది, తెలంగాణ ప్రాజెక్టులు మేము వ్యతిరేకించాం. తెలంగాణ వ్యతిరేకించేది ఒక భాగం, కేంద్రం వ్యతిరేకిస్తుంది. కేంద్రంలో అటవీ పర్యావరణ శాఖ, సిడబ్ల్యూసి వ్యతిరేకిస్తున్నాయి. ఇదేం కథరా నాన్న, మిగులు జలాలైంది, వరద జలాలైంది, దీనికి ఏం లెక్క ఉంటుంది. మిగులు జలాలను, వరద జలాలను పట్టుకొని నువ్వు ప్రాజెక్టులు కడితే కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అయింది. అది ఎంతవరకు తీసిపోద్ది, ఆ మిగిలి జలాలు ఎంత ఉంటాయి, దానికోసం 80,000 కోట్ల ఖర్చు అయిందని సిడబ్ల్యూసి క్లారిటీకి చెప్పింది. సిడబ్ల్యూసి చెబుతున్నది ఏంటంటే దాని రూల్స్ కూడా జలాల కేటాయింపు లేకుండా ప్రాజెక్టే ఉండదు. మిగులు అంటే జలాల కేటాయింపే లేదు. దీన్ని ప్రాజెక్ట్ అంటారు, ఎట్లా అంటారు, దీనికి అనుమతులు ఎట్టిస్తారు అనేది ఇప్పుడు ప్రశ్న. రైట్. మన తెలంగాణ ముగ్గురుపై నేర విచారణట. కాళేశ్వరం ప్రాజెక్టు తప్పిదాలకు కేసీఆర్, హరీష్ రావు, ఈటెల ప్రధాన కారణం. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సిఫార్సు, నిగ్గు తేల్చిన అధ్యయన కమిటీ, సీఎస్తో సమావేశంలో 3 సభ్యులు. నేడు కేబినెట్ సమావేశం, కమిషన్ సిఫార్సులపై చర్చ. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎవరన్నా మంత్రి ఉత్తమ్. ఈ ఎన్ని రోజులు అవుతుంది ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో? ఈ సిట్టుదే మరి దేనికి వేసినట్టు విచారణ కమిటీ వేస్తారు, మళ్ళీ దాన్ని అధ్యయనం చేసిన ఇంకో కమిటీ, మళ్ళీ ఈ అధ్యయనం కమిటీ ఇచ్చిన రిపోర్ట్ పైన మళ్ళీ పవర్ పాయింట్ ప్రజెంటేషను. ఈ చర్యలు ఉంటాయా, ఉండవా, ఎప్పుడు ఉంటాయి, ఎవరి మీద ఉంటాయి అంటే 3 పైన విచారణ. ముఖ్యమంత్రి, అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల, ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు. మరి వీళ్ళ 3 తీసిపోయి జైలు పెడతారో అది సెకండరీ. కానీ మీరు అంటున్న ఈ అవినీతి అక్రమాల సంపాదన నుంచి ఆమె రికవరీ అయితే 3 నుంచి ఎన్ని వేల కోట్లు రికవరీ చేస్తుంది ఈ కమిషన్ కానీ రిపోర్టు వల్ల ప్రజలకు ఒరిగేది ఏంది అనే కోణంలో చూస్తే ₹1 ఆందోళన లేదు. ఉట్టిదే ఇది రాజకీయ ప్రాబల్యం, రాజకీయంగా నిలదొక్కోవడానికి మాట్లాడే విమర్శలు తప్ప వీళ్ళు అంటున్న 1,00,000 కోట్ల అవినీతో, లేదా 50,000 కోట్ల అవినీతో, 10,000 కోట్ల అవినీతో, కనీసం 1,000 కోట్ల అవినీతో సొమ్మును తీసుకొచ్చి ప్రజల ఖజానాలు వేసే దమ్ము కానీ ధైర్యం కానీ ప్రభుత్వానికి ఉంటుందంటే ఉండదు. అంత సినిమా లేదు. ఇదంతా పబ్బం గడుపుకునే కార్యక్రమం ఏమి లేదు. 3 పైన నేర విచారణట. రైట్. తలసానికి త్వరలో నోటీసులట. గొర్రెల పంపిణీ కుంభకోణం కేసులో ఈడీ వద్ద కీలక ఆధారాలు. మాజీ ఓఎస్డీ కళ్యాణ్ నివాసంలో తనిఖీల సందర్భంగా దర్యాప్తు సంస్థకు సాక్ష్యాధారాలు లభ్యమైనాయట. తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి, మత్స్యశాఖ మంత్రి చేసిన ఆయన, పశుసంవర్ధకం మత్స్యశాఖ మంత్రి. ఆయన ఓఎస్డీ కళ్యాణ్ ఇంట్లో తనిఖీలు చేస్తే ఈయనకు సంబంధించిన ఆధారాలు కూడా బయటపడ్డాయట. నోటీసులు ఇస్తారట. మొత్తానికి మరి ఏం చేస్తారు, 1,000 కోట్లు అంటాం కానీ ₹1,000 కూడా రిటర్న్ వచ్చే పరిస్థితి లేదు. టాప్ ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజుల పెంపట. న్యాక్ అక్రిడేషను, ఎన్బీఏ గుర్తింపు ఉన్న కళాశాలకు పెంచుకునే అవకాశం. కొత్త ఫీజులు అమల్లోకి వస్తే విద్యార్థులపై అదనపు భారం. నేడు మరోసారి ఉన్నతస్థాయి కమిటీ. ఈ టాప్ ఇంజనీరింగ్ కాలేజీలు కాదు, మన కాదు, వీళ్ళు రాజకీయ పార్టీని మేనేజ్ చేసే కాలేజీ.
ఇంజనీరింగ్ కాలేజీలు ఫీజులు పెంచుకుంటామని ఒక ప్రపోజల్ పెడితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండు, ఉన్నత విద్యా మండలి సమీక్షలో మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటా అంటే కుదరదు, అసలు ఫీజులు పెంచే కార్యక్రమం ఈ సంవత్సరం లేదు, దానిపైన కమిటీ వేద్దాం, అసలు సరైన వసతులు లేకుండా సరైన ఫెసిలిటీస్ లేకుండా మీరు అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టుగా రాసుకొని వచ్చి ఫీజులు పెంచమంటే పెంచడానికి రెడీగా లేము మేము, అవసరమైతే ఇంజనీరింగ్ కాలేజీలు అక్రమాలు అవకతవకలు చేస్తున్న కాలేజీల పైన క్రిమినల్ కేసులు పెట్టండి అని చాలా ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. మరి తర్వాత ఏమైందో ఏం కానీ మళ్ళీ పెంచారట. మరి ఏం మాట్లాడారు లోపల ఏమైంది కథ? మన రాజ్యం ఉన్నాక మనం కూడా ఎట్లా ఫీజులు పెంచితే ఫీజులు పెంచుకునే అవకాశం ఇవ్వకపోతే మనం ఒకటి కదా, మీకు కావాల్సిన డొనేషన్లు మేము ఇస్తాం, మాకు కావాల్సిన దోపిడీ మాకు అవకాశం ఇవ్వాలి కానీ అని అడిగారేం కానీ టాప్ కాలేజీల కాడ పెంచుకునే అవకాశం ఇచ్చారట. మరి దీనికి న్యాక్ అట అక్రిడేషన్ అట ముద్దు పేర్లు పెడతారు. మొత్తానికి ఇంజనీరింగ్ కాలేజీలు ఇంజనీరింగ్ విద్యార్థుల దగ్గర ఫీజులు దోపిడీ చేసుకోవడానికి ఒక గుర్తింపు ఒక అవకాశాన్ని ప్రభుత్వం ఇస్తుంది. ఈ అడావుడి ఇదంతా ఉటిదే, క్రిమినల్ కేసులు పెడతాం, మీ ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ కొట్టినా ఎట్టి పరిస్థితుల్లో పెంచేది లేదు అని కామెంట్లు మరి బెదిరించడానికి సరెండర్ చేయడానికి సెటిల్మెంట్ చేసుకోవడానికి మాట్లాడినట్టు ఉంది. సిగాచి కంపెనీ కాడికి పోయి ఎట్లయితే అనడో ఒక్కొక్కరు ₹1,00,00,000 నేను ఇప్పిస్తా మొక్కుబిండి కంపెనీ దగ్గర నుంచి కేసులు పెడతా అన్నాడు. కేసు లేదు, కోర్టు లేదు, మళ్ళీ డెడ్ బాడీ కూడా ఇచ్చే పరిస్థితి లేదు. రైట్, ఇది ఒకటి. దిశ పేపర్ చూద్దాం. రైట్, తెలంగాణకు బుల్లెట్ రైలు అట, దక్షిణ తెలంగాణకు తీసుకొచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నాలు. చెన్నై, అమరావతి, హైదరాబాద్, బెంగళూరు వరకట ఈ నగరాల మధ్యన దూరం తగ్గిద్దట, అవసరమైతే ముంబై వరకు పొడిగింపు. ప్రధాని మోడీ వద్ద తెలంగాణ ముఖ్యమంత్రి ప్రతిపాదన, ఆలోచన చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. చెన్నై నుంచి అమరావతి కట 450 కిలోమీటర్లు బుల్లెట్ ట్రైన్, మళ్ళీ అమరావతి నుంచి ఫోర్త్ సిటీ అట. ఇంకా అది గట్టలే, అంటే ఫోర్త్ సిటీ అంటే హైదరాబాద్ తీసుకొస్తారు. ఇది అయ్యేదేనా కాంట్రాక్టుల కోసం అర్థం కావట్లే. ఇక మళ్ళీ దీని పేరుతోని ఇప్పుడు చెన్నై నుంచి అమరావతి దాకా భూములన్నీ గుంజాలి, రైతుల దగ్గర నుంచి గుంజాలి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అమరావతిలో 44,000 ఎకరాలు మళ్ళీ కావాలని ఇప్పటికే పెట్టుబడిదారులకు భూములు ఇస్తున్నారు. రైతుల దగ్గర కరేడు దగ్గర కానీ ఇంకా దగ్గర కానీ ఇంకో 1-2 సార్ల గుంజుకునే కార్యక్రమం ఇక్కడ తెలంగాణలో, అక్కడ ఏపీలో. ఇక్కడేం ఫోర్త్ సిటీ పేరుతో అందరు రైతులను ఇబ్బంది పెట్టి గుంజుకుంటున్నారు. లగచర్ల దగ్గర రైతులను ఇబ్బంది పెట్టారు, జైలుకు పంపారు. ఇప్పుడు గద్వాల జిల్లాలో అదే పరిస్థితి. మళ్ళీ ఇది వచ్చిందనుకో మళ్ళీ రైతులకు మూడిందే. ఇప్పుడు రైతులు టెన్షన్ పడుతున్నారు. ఈ ప్రపోజల్ వచ్చిన దగ్గర నుంచి ఎవరు భూమి పోద్ది, మా భూమి పోద్దా, మా భూమి పోద్దా, మళ్ళీ మా నోట్లో మన్ను పోసేటట్టు అటు రేవంత్ రెడ్డి ఇటు చంద్రబాబు నాయుడు గారు పన్నాగం అంటున్నట్టు. ఇక దీనికి ఏంటంటే అభివృద్ధి అంటారు. బుల్లెట్ ట్రైన్ రావద్దా, అభివృద్ధి కావద్దా? అరే నువ్వు ఉన్న భూమి గుంజుకొని బుల్లెట్ ట్రైన్ ఎవడు అడిగిండు? వాళ్ళ బతుకుదేరు అది. అమరావతి పేరుతో 33,000 ఎకరాలు గుంజుకొనరు. అమరావతి అయిందా? మళ్ళీ ఇంకో 44,000 ఎకరాలు కావాలంటండి. మరి గుంజుకొని ఏమైనా అమరావతి కడతాడా అంటే ప్రైవేట్ కంపెనీలకు ఇస్తారు. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లేదా ఆ కంపెనీ ఈ కంపెనీలు వేయడానికి రైతుల దగ్గర గుంజుకొని ఇటు ఎందుకు? ఏమన్నా గవర్నమెంట్ భూమి ఉంటే ఇవ్వాలి. ఇది మొత్తానికి జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో అయితే 918 మెగా కంపెనీలకి 1,50,000 ఎకరాల భూమిని అమ్మటం అయితే లీజుకి అయితే ఇచ్చారు ఈ 10 సంవత్సరాల్లో. ఎన్ని కంపెనీలు వచ్చినాయంటే ఒకటి కూడా కనపట్టలే. ఆ భూమి ఎడిపోయిందంటే ఎక్కడ పోయిందో తెలవట్లే. ఇక ఈడ కూడా అదే జరుగుతుంది. ఫోర్త్ సిటీ దాకా అమరావతి నుంచి అట బుల్లెట్ ట్రైన్ వద్దట 300 కిలోమీటర్లు, మళ్ళీ ఫోర్త్ సిటీ నుంచి బెంగళూరు కట, ఫోర్త్ సిటీ నుంచి ముంబై వరకు అట. మొత్తానికి అమరావతి నుంచి తెలంగాణకి మళ్ళా ఇది ఫోర్త్ సిటీ నుంచి బెంగళూరుకి అయ్యే కార్యక్రమంలో తెలంగాణలో సగం మొత్తం తెలంగాణ కవర్ అయింది. రైతుల భూములు గుంజుకునే కార్యక్రమం స్టార్ట్ అయింది. ఇది బుల్లెట్ ట్రైన్ వచ్చే కార్యక్రమం వస్తుందట. కేసీఆర్పై క్రిమినల్ చర్యలు, హరీష్ రావు వీటిపైన కూడా యాక్షన్ ఉంటుంది అని చెప్పి ఒక వార్తను రాశారు. జూబ్లీహిల్స్ టికెట్ ఎవరికి ఇద్దాం అడగాల్సింది కాంగ్రెస్ పార్టీ నాయకులు, కానీ చిరంజీవిని అడుగుతున్నారు. మరి ఇదేందో నాకు అర్థం కాదు. ఆయన ఏమైనా నిలబెడతారా లేదా ఆయన ఓట్లు ఎత్తే జూబ్లీహిల్స్కి వెళ్తుందా తెలియదు, కానీ చిరంజీవిని ఇంటికి పిలిపించుకొని ఎవరికి ఇద్దాం టికెట్ అంటున్నాడు. ఇదంతా గెలిచే కథ లెక్క అనిపించలే, దీన్ని ఏదో ఒడిసే కథ లెక్కనే అనిపిస్తుంది. బీజేపీకో బీఆర్ఎస్కో మంచిగా బంగారు పల్లెల్లో పెట్టి ఇచ్చే కథ లెక్కనే అనిపిస్తుంది. చిరంజీవి గారిని అడిగితే చిరంజీవి గారు ఫ్యాన్స్ ఉంటారా అక్కడ జూబ్లీహిల్స్లో? ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటేసేటోళ్ళు తక్కువ ఉంటారు. 30-35% మంది కూడా రారు పాపం. స్లమ్ములలో కాలనీలలో ఉన్నోళ్ళు తప్ప ఈ డబ్బులు ఉన్నోళ్ళు ఓటేయరు. ఏం చెప్తే అసలే వేయరు. చిరంజీవి గారిని అడుగుతుండు ఎవరికి ఇద్దాం టికెట్, నువ్వు చెప్పిన వాళ్ళకి ఇత్తనా అని చెప్తున్నా. మరి ఏం కానీ ఎవరికి ఇద్దాం అంటాడు. ఈయన తమ్ముడేం జనసేన పార్టీలో ఉంటాడు, ఆయన ఎన్డీఏ కూటమి. మరి ఈయన పిలుచుకొని నువ్వు టికెట్ ఎవరికి ఇద్దామంటే ఎన్డీఏ కూటమి నాయకుడిని అడిగినట్టే ఉంది.
ఫామ్ హౌస్లో కాళేశ్వరం ప్రకంపనలు వస్తున్నాయట. కమిషన్ నివేదికపై కీలక నేతలతో కేసీఆర్ డిస్కషన్. కేటీఆర్, హరీష్, జగదీష్ రెడ్డితో పాటు మరికొందరు హాజరు. లీగల్గా ఎలా ముందుకెళ్లాలనే విషయంపై చర్చ. బీసీ సమావేశం, ఎమ్మెల్సీ కవిత అంశంపైన కూడా చర్చ అట. ఫామ్ హౌస్లో కాళేశ్వరం ప్రకంపనలట. ఆ ప్రకంపనలు మన వాళ్ళు కూలుగా ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడుతుంటే వాళ్ళు దీన్ని ఎట్ట రాజకీయంగా వాడుకోవాలా, మలుచుకోవాలని వాళ్ళు చూస్తారు. సెంటిమెంట్కి ఎట్ట మలుచుకోవాలని. ఈ ప్రకంపనలు ఉంటాయి. ప్రకంపనలు వాళ్ళ సొమ్మేమని పోతున్నా అది ప్రకంపనలు ఉండటానికి ఎందుకుంటుంది? ₹1 కూడా గుంజరారు. ఇగో భయపడేదే లేదంటే భయపడేదే లేదు. ఘోష్ కమిషన్ నివేదికపై కేసీఆర్ సమావేశంలో హాజరైన మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్, జగదీష్ రెడ్డి, ప్రశాంత్, సంజయ్, ఇతర నేతలు. మీరెందుకు భయపడతారు? రాజకీయ నాయకులు ఎప్పుడైనా భయపడతారు? కడుపు నిండా తింటారు. అది అరిగిన దాకా మళ్ళీ రాజకీయం చేస్తారు తప్ప భయపడేది ముచ్చటే ఉండదు. భయపడటానికి ఏమన్నా రక్తమాంసాలు అమ్ముకొని లేదా కష్టపడి పని చేసుకొని అన్నదాత అయితే భయపడతారు. అరే పాపం వాళ్ళ భూమిని వాళ్ళు కాపాడుకోవడానికి ఫైట్ చేస్తుంటే కూడా ప్రభుత్వాలు, మీ ప్రభుత్వం అయినా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా జైల్లో పెట్టారు. పాపం వాళ్ళకి భయం ఉంటుంది. మీకేం భయం ఉంటుంది? ప్రజల రక్తమాంసాలు తాగేటోళ్ళకి భయం ఉంటుంది. రాజకీయ నాయకులకు భయం ఉండదు. ఏ నాయకుడైనా మీరు ప్రతిదాన్ని ఎట్లా పొలిటికల్ క్లెయిమ్ చేసుకోవాలని చూస్తారు తప్ప మీకు భయాలు ఇవి ఉండవు. కాళేశ్వరంపై ఏం చేద్దాం? ఏకైక ఎజెండాతో భేటీగానన్న క్యాబినెట్. ఏం చేద్దాం ఏం చేద్దాం అంతతో సరిపోతుంది. కాళేశ్వరం రిపోర్ట్ వచ్చింది సీల్డ్ కవర్లో. దానిపైన కమిటీ వేశారు. ఆ కమిటీ పైన ఎలా కమిటీ ఇచ్చిన సమరీ పైన చర్య. అల్టిమేట్గా 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే మీరు కమిషన్లు వేశారు కరెక్టే, రిపోర్ట్ ఇచ్చింది కరెక్టే, రిపోర్ట్ వచ్చింది కరెక్టే, వాళ్ళని జైల్లో పెడతారా, నువ్వు బయటికి ఉంచుతావు, పక్కన పెడితే ఆ విద్యుత్ ఒప్పందాలు, విద్యుత్ ప్లాంట్ల నిర్మాణం ప్లస్ కాళేశ్వరం పైన వాళ్ళని ఏం చేస్తాం అనేది ప్రజలకి మ్యాటర్ కాదు. వాళ్ళ దగ్గర నుంచి ఎన్ని వేల కోట్ల మనీని రికవరీ చేసి ప్రజల అకౌంట్లలో వేస్తావు. అది లేకుండా ఎన్ని ముచ్చట్లు చెప్పినా ఉట్టి ముచ్చట్లే. రేపు మీరు ఓడిపోయిన తర్వాత మీ పైన కమిషన్లు వేసినా, వీళ్ళపైన మీరు కమిషన్లు వేసినా అల్టిమేట్గా ప్రజల సొమ్ముతో మళ్ళీ కమిషన్లు వేసి వాళ్ళకి జీతాలు ఇవ్వటం తప్ప వచ్చింది ఏందయ్యాలా అమ్మంటే ఇవి వార్తలు చదువుకోవడానికి, చెప్పుకోవడానికి, రచ్చబండ కాడ కూర్చొని కేసీఆర్ పైన ఇన్వెస్టిగేషన్ అట, కేసీఆర్ని జైలు పెడతారట, లేకపోతే ఆయన ఇంత తినడం అంత తినడం అని చెప్పుకోవడం తప్ప మళ్ళీ అయ్యేది డబ్బులు తెచ్చి ఎలక్షన్స్లో పంచుతారు, గెలుతారు. అల్టిమేట్గా వచ్చింది ప్రజలకి ఏంది? ఏముండదు. ఈ ఈ లిల్లీపూట్ మాటలు తప్ప ఏం ఉండేది లేదు, వినేది లేదు, వచ్చేది లేదు. వడవని ముచ్చట బనకశాలపై మళ్ళీ లడాయి. ఢిల్లీలో సీఎం భేటీ అనంతరం రాజకీయ విమర్శలు రెండింతలు. ఎక్కడ అవకాశం దొరికినా కాంగ్రెస్పై బీఆర్ఎస్ నేతల మాటలు తోటాలు. మళ్ళీ లడాయి. ఈ లడాయిలు రాజకీయంగా ఉపయోగపడే లడాయిలు. రైట్. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఆంధ్రజ్యోతి చూద్దాం. కాళేశ్వరంపై సిట్టు వేసింది ఆంధ్రజ్యోతి. వీళ్ళే వేసేసారు సిట్టు. క్యాబినెట్ కూర్చోలే, ఇంకా క్యాబినెట్ కూర్చోలేదు. వాళ్ళు ఎవరిని ఏం చేస్తారు కానీ సిట్టు వేసి పడేసిండు. నిన్న రిపోర్ట్ వచ్చింది, అంతా ఆయనే మొత్తం ఆయన చదివి వచ్చిండట. ఆంధ్రజ్యోతి పేపర్ పోయి మొత్తం 650 పేజీల రిపోర్ట్ చదివి సమరీ ఇచ్చేసిండు. సమరీ మరి పని లేక రేవంత్ రెడ్డి గారు కూడా 3 డిపార్ట్మెంట్ల అధికారులతో కమిటీ ఎన్నికలు వీళ్ళకి ఇస్తే అయిపోయేది కదా. సమరీ ఇవ్వమంటే 1 నిమిషంలో ఇచ్చేటోడు ఏబిఎన్ రాధాకృష్ణ. నిన్నే ఇచ్చిండు సమరీ. అంతా తానే అంతా చేసిండు కేసీఆర్. దాంట్లో ఏముంది, దాంట్లో చూడటానికి ఏం లేదు, క్యాబినెట్ ఏం అవసరం, నేను చెప్తున్నా ఈయనని సిట్ వేసి పడేసిండు. మరి సిట్టు నిజమైన సిట్టేనా, నిజంగా ఇన్వెస్టిగేషన్ చేసే సిట్టేనా, లేదా ఆంధ్రప్రదేశ్లో గట్ట లిక్కర్ స్కామ్ కోసం వేసిన సిట్టు లెక్క? ఆ సిట్టు స్టాండ్ కాకుండా జాగ్రత్తగా వేసి దాని నుంచి మెయిన్ ఏంటంటే ఎవరిని అరెస్ట్ చేస్తారో ఏంది కాకుండా ప్రజల సొమ్ము ఏదైతే తిన్నారో రాజకీయ నాయకులు అవన్నీ కక్కిచ్చే కార్యక్రమం చేయండి. అది కక్కించినప్పుడు అది ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే, సిట్టు ఉన్నా ఒకటి, లేకపోయినా ఒకటి. ఎందుకు దండగా? నాపై అనిశ్చిత వ్యాఖ్యలు వెనక పెద్ద నాయకుడు. మరి ఆ పెద్ద నాయకుడు మాట్లాడే కాడికి మధ్యలో పట్టుకొని ఎందుకమ్మా? మధ్యలో పట్టుకొని ఆయన లిల్లీపూట ఏం లిల్లీపూట అనే బదులు ఆ పెద్ద నాయకుడే లిల్లీపూట అసలు పూట చెబితేపా అంటే మీరు మాట్లాడుకోవద్దు, మధ్యలో బకరా చేయాల. పెద్ద నాయకుడు ఉండని తెలుసు, ఆ పెద్ద నాయకుడే దెయ్యాలను పెట్టిండని తెలుసు, ఆయనే లీక్ చేసిండని తెలుసు అని చెప్తుంటే మరి ఆ పెద్ద నాయకుడు కూడా మీ జోలు రావట్లే. సోకాదు నోటీస్ ఇప్పించడు, సస్పెండ్ చేయడు, ఏది చేయడు. మీరు ఆ పెద్ద నాయకుడిని ఒక్క మాట అనరు. మరి ఆ పెద్ద నాయకుడు కానీ ఈ మధ్య బర్త్డే అయింది కేటీఆర్ది. అన్నయ్య హ్యాపీ బర్త్డే టు యూ అన్నది. మరి ఆయనైనా పెద్ద నాయకుడు లేదా కేసీఆర్ కాదంటారు, కేసీఆర్ దేవుడే అంటుంది. మరి కేసీఆర్ దేవుడే ఏంటంటే పెద్ద నాయకుడు కేటీఆర్ అయ్యారు. మరి ఆయనే డైరెక్ట్ అటాక్ చేస్తే ఇవన్నీ ఎందుకు? పనికిరాని పంచాయతీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పని చేయట్లే, షర్మిల
ఏబిఎన్ రాధాకృష్ణ గారు డైరెక్షన్లో చేసిపోయి పనికిరాని అది దేనికి పనికి రాకుండా అయిపోయా. ఆమె ఇండిపెండెంట్గా ఉన్నప్పుడే అంతో ఎంతో గౌరవం ఉండేది. ఇది పెద్ద నాయకుడు గురించి చెబుతుంది. ఇగో ఇంటి ఆడబిడ్డనని చూడకుండా నా మీద నీచంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇంటి ఆడబిడ్డ అని చూడకుండా అంటే ఇక చేసేది ఆయన కేటీఆరే, డైరెక్ట్ కేటీఆర్ అని చెప్తే మళ్ళీ పెద్ద నాయకుడు ఇవన్నీ వంకర తింకర మాటలు ఎందుకు, డొంక తిరుగుడు. రైట్, ఇది ఆంధ్రజ్యోతి. సాక్షి చూద్దాం. పెండింగ్ పరిష్కారమైన జీవో నెంబర్ 59 దరఖాస్తులు 20 నెలలుగా పెండింగ్లోనున్నాయి. అవి కావు. ఈ పెండింగ్ కథ మామూలు లేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక రాజీవ్ యువ వికాసం 5 లక్షల మందికి ఇస్తున్నారు. 16,24,000 ఎంత అప్లికేషన్లు వచ్చినాయి. అవి పెండింగ్. అవి ఎడిపోయినాయి తెలియదు. భూభారతి 9 లక్షల దరఖాస్తులు వచ్చినాయి రైతు సదస్సులు పెడితే, అవి ఎడిపోయినాయి తెలియదు. ఇక ఇది జీవో నెంబర్ 59 దరఖాస్తులు 20 నెలలుగా పెండింగ్. ఎల్ఆర్ఎస్ పేరుతోని ఒక ఫీజులు పే చేయమన్నారు, డబ్బులు కట్టారు చాలామంది. అవి ఎడిపోయినాయి, ఆ ప్రొసీడింగ్స్ ఎడిపోయినాయి తెలియదు. ఇట్లా దేన్ని కూడా ఆరంభ సౌరత్వం ప్రారంభిస్తున్నారు, వదిలేస్తున్నారు. అటు ఎల్ఆర్ఎస్ విషయంలో కానీ, జీవో నెంబర్ 59 విషయంలో కానీ, రైతులు భూభారతి విషయంలో పెండింగ్ అప్లికేషన్ల విషయంలో కానీ, వీటన్నిటిపైన 1000 కళ్ళతో ఎదురు చూస్తారు రైతులు. కాబట్టి ప్రభుత్వం దీనిపైన రాజీవ్ వివకాశం పైన కానీ, వీటన్నిటికంటే ఇంకొక రైతు రుణమాఫీ పేరుతో మీరు ఇచ్చిన స్కీముల్లో రైతులకు రుణాలు మాఫీగా ఉన్న రైతులు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. వీటి గురించి ఏ నాయకుడు మాట్లాడట్లే, ఏ పేపర్ వార్త రాయట్లే. దురదృష్టం అన్నమాట. ఇవన్నీ మళ్ళీ రైతులు చుట్టూ తిరిగే. ఎల్ఆర్ఎస్ రైతులకు సంబంధించిందే ఉంటుంది. దాదాపు ఎక్కువ మంది రైతు సదస్సులలో వచ్చిన అప్లికేషన్ రైతులకు సంబంధించే, రైతు రుణమాఫీ రైతులకు సంబంధించే, జియో నెంబర్ 59 అత్యంత సామాన్యమైన ప్రజలకు సంబంధించింది, ప్లాట్లు చిన్న చిన్న ప్లాట్లు. ఎల్ఆర్ఎస్ ఈ ప్లాట్లకు సంబంధించి సామాన్యులు రెక్కాడితే డొక్కాడిన ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ పైన ప్రభుత్వం మాట్లాడలే. లేతే ఢిల్లీ పోతాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఢిల్లీ హైదరాబాద్ 50 సార్లు అయింది ఇప్పటికీ. ఇవన్నీ పెండింగే ఉన్నాయి. వీటి గురించి మాట్లాడలే. జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికి ఇద్దామని చిరంజీవిని పిలిచి మాట్లాడుతున్నాం. ఇది మీరు మాట్లాడాల్సి. జూబ్లీ హిల్స్ టికెట్ ఎవరికో వాళ్ళకి ఇవ్వండి, అది రాజకీయం అయింది. మీనాక్షి నటరాజన్ చుట్టూ 100 మందిని పెట్టి ఆమె ప్రజలకు కలవకుండా ఎట చేయాలి అంటే, పల్లె నిద్ర పేరుతోని పల్లెలలో తిరిగి పల్లె నాడి తెలుసుకొని ఢిల్లీకి చెప్పాలని ఆమె తిరుగుతుంది. నువ్వు ఇట్లొస్తావా అని చెప్పి ఆమె చుట్టూ జనాలను పెట్టిండట 100 మందిని. ప్రజలు ఆమె దగ్గరకు వచ్చే పరిస్థితి ఉన్నది. ఈ 100 మంది దాటుకొని రావాలి. ఇక 100 మంది దాటేది ఉండదు, మన ఉండదు, పోతూనే ఉంటుంది. ఈ చేయకుండా ప్రజల గురించి మాట్లాడితే, ప్రజల గురించి మీరు పదే నేనే ముఖ్యమంత్రి 10 ఏళ్ళు అంటారుగా, ఈ 10 ఏళ్ళు ఉండాలంటే ఈ ప్రజల గురించి మాట్లాడాలి. అది ఎల్ఆర్ఎస్ఆ, జియో నెంబర్ 59, రైతు రుణమాఫియా, భూభారతీయ, రాజీవ్ వివకాశమా, ఇవన్నీ మెజారిటీ ప్రజల గురించి మాట్లాడలేదు. పరిష్కారం అయ్యానంటే కావు. పరిష్కారం కావడానికి వాళ్ళు మాట్లాడితే కదా దానిపైన సమీక్ష ఉంటే కదా. సమీక్ష లేనప్పుడు పరిష్కారం ఎట్టయితే. యూరియా కోత, నేతన్న వేత, తీవ్రమైన కొరత నేపథ్యంలో ఒక్కొక్కరికి 2 బస్తాలే ఇస్తున్న ప్రభుత్వం. ముఖ్యమంత్రి గారు ఈ యూరియా కొరత అన్న తర్వాత ఒక 10 సార్లు ఢిల్లీ పోయిండు. ఒక్కరోజు అన్న యూరియా గురించి ఒక లెటర్ ఇచ్చిండ. ప్రధానమంత్రినో లేదా వ్యవసాయ శాఖ మంత్రినో కలిసి మాట్లాడితే రాదా? ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి పోయి మాకు యూరియా ఇగో ఇన్ని లోడ్లు కొద్దిగా ఎక్కువ ఇవ్వండి, ఇబ్బంది ఉందంటే ఇయ్యరా? అంటే మీ కన్సర్న్ ఏంది? మీరు మాట్లాడే మాటలు ఏంది? రాజకీయ మాటలు, రాజకీయ విమర్శలు తప్ప. ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని నేను ప్రధానమంత్రి చేస్తా అంటాడు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తా నేను అని చెబుతాడు. కానీ రైతులకు యూరియా ఇప్పిస్తా అంటలే. రాహుల్ గాంధీని చేతి చేయండి ప్రధానమంత్రి, రైతులకు యూరియా కూడా ఇప్పించాలిగా, అది మాట్లాడలే. పాపం యూరియా ఇబ్బందితో మనిషికి 2 బస్తాలు వేస్తానట. రైట్, ఇది సాక్షికి సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకొని. థ్యాంక్ యూ.